నెమ్మదిగా విశ్వాసం కోల్పోతున్నావా? అయితే ఇది విను. మన జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. బయటికి చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ హృదయం లోపల మాత్రం ఒక ఖాళీ, ఒక నిశ్శబ్దం, ఒక దూరం. ఒకప్పుడు మనం దేవునితో ఎంత దగ్గరగా ఉండేవాళ్ళమో గుర్తుందా? ప్రార్థన చేయడం అంటే ఒక సంతోషం, ఒక ఆనందం. బైబిల్ చదవడం అనేది ఒక అలవాటు కాదు, ఒక అవసరం, ఒక బాధ్యత, ఒక ఇష్టం. కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలి అని అనిపించదు, బైబిల్ తెరవాలి అని అనిపించదు. దేవుని గురించి ఆలోచించిన మనసు సరిగ్గా స్పందించడం లేదు. నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, నేను ఎందుకు ఇలా మారిపోయాను, దేవుడు నన్ను వదిలేశాడా ఏంటి అని. లేదు, నీవు ఒంటరిగా లేవు. ఇది చాలామంది యువత ఎదుర్కొంటున్న ఒక నిశ్శబ్ద పోరాటం, స్పిరిచువల్ డ్రైనెస్. బైబిల్లో కూడా ఇలాంటి దశలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. మొదటిగా దావీదు గారు. దేవా, నా ఆత్మ నీ కోసం దాహంతో ఉంది అని సెలవిస్తారు. కీర్తనలో 63వ అధ్యాయం 1వ వచనంలో మనకి భాగం కనిపిస్తుంది. నిజానికి ఆలోచిస్తే అతడు ఒక రాజు, దేవుని మనసుకు అనుకూలమైనవాడు, ఆయన మనస్సుని అనుసరిస్తూ నడిచేవాడు. కానీ అతడికి కూడా ఈ ఖాళీ కనిపించింది. అలాగే మరొక వ్యక్తిని గమనిస్తే ప్రవక్త ఏలియా గారు. ఒక గొప్ప విజయం తర్వాత ఆయన ఒక్కసారిగా భయంతో, నిరాశతో కుంగిపోయి ఒక మాట అంటారు. మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనంలో, దేవా, నాకు చాలింది, ఇక చాలు, నా ప్రాణం తీసుకో అంటాడు. ఆయన దేవునికి గొప్ప సేవకుడే, కానీ జీవితం మీద విసుగొచ్చింది. ఇప్పుడు ఇంకొక చాలా దగ్గరగా అనిపించే ఇంకొక అతని కథను చూద్దాం. నూతన నిబంధన నుంచి పేతురు గారు. అసలు పేతురు ఎవరు? యేసుతో పాటుగా నడిచిన శిష్యుడు. అతడే చెప్పాడు ఏమని, ప్రభువా, అందరూ నిన్ను విడిచినా సరే నేను మాత్రం నిన్ను విడువను అని చెప్పాడు. కానీ చివరికి ఏమైంది? ఒక పరిస్థితి వచ్చింది, ఆయన భయపడ్డాడు. ప్రభువు చెప్పినట్లుగానే 3 సార్లు యేసు ఎవరో నాకు తెలీదు అని నిరాకరించడం జరిగింది. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 75 వచనాల్లో గమనించవచ్చు. ఆ క్షణం అతడు బయటికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడు. ఆలోచించు, అతడికి ఎలాంటి పశ్చాత్తాపం, అపరాధ భావం ఎలా కలిగిందో ఒకసారి ఆలోచించు. నేను ఇలా చేశాను, కానీ ఎందుకు చేశాను ఇలాగా? నేను యేసుని నిరాకరించడం ఏంటి? ఇది మన జీవితానికి చాలా దగ్గరగా అనిపించడం లేదు? మనం కూడా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మానేస్తాం, దేవుణ్ణి దూరం చేస్తాం, త్వరలో మనమే గిల్ట్ ఫీల్ అవుతాం. కానీ పేతురు కథ అక్కడితో ముగియలేదు. యేసు తిరిగి వచ్చిన తర్వాత అతన్ని వెతికాడు, దేవుడే వెతికాడు అతన్ని. పేతురా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు. యోహాను 21:15వ అధ్యాయంలో ఈ విషయాన్ని గమనిస్తాం. 3 సార్లు అడిగాడు. అతడు 3 సార్లు నిరాకరించినందుకు కానీ యేసు అతన్నైతే శిక్షించలేదు, అతడికి తిరిగి స్థాపించాడు, అతడికి మళ్ళీ బాధ్యతలను అప్పగించాడు. ఇది మనకి ఏం చెప్తుంది? అసలు వీళ్ళ కథల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, నువ్వు ఎంత దూరం వెళ్ళినా దేవుడు నిన్ను తిరిగి పిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఒక నిజం తెలుసుకో, విశ్వాసం అనేది ఒక్క రోజులో పోదు, అది నెమ్మదిగా జారిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. ఒకరోజు ప్రార్థన మానేస్తాం, ఒకరోజు బైబిల్ చదవడం, అలా క్రమంగా దేవుడితో మనకున్న సంబంధం అనేది తగ్గిపోతూ వస్తుంది. అయితే దేవుని దగ్గరికి రండి, ఆయన మీ దగ్గరకు వస్తాడు అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తాం. కానీ మంచి విషయం ఏంటి అంటే, మళ్ళీ రావడం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఎలా అయితే ఒక్క అడుగులో నువ్వు దేవుడికి ఆయన చేతిలో నుంచి జారిపోయావో, అదే ఒక్క అడుగుతోనే నీ అడుగు అనేది మొదలవుతుంది, నీ ప్రారంభం మొదలవుతుంది. మొదటిగా
నీ భావోద్వేగాల మీద ఆధారపడొద్దు. ప్రభు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను అని. అలాగే రెండో విషయాన్ని గమనించినట్లయితే, చిన్నగా నువ్వు మొదలుపెట్టు. ముందుగా మనకు ఒక భరోసా ఉంది. ఏంటి? ప్రభు ఎప్పుడు మనతోనే ఉన్నాడు అని. తర్వాత చిన్నగా మళ్ళీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రోజుకి 5 నిమిషాలు ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, అలాగే ఒక చిన్న వాక్యం అని. ప్రభు అలాగే ఇంకొక మాట అంటాడు, నీకు అనిపిస్తుందేమో ఇదంతా నేను చేయడానికి అర్హుణ్ణేమా కాదా అని. ప్రభు అంటున్నారు, నా దగ్గరకు వచ్చేవాడిని నేను తిరస్కరించను. యోహాను పత్రిక 6వ అధ్యాయం 37వ వచనంలో. అలాగే మూడో విషయం, నీ హృదయానికి నిజంగా చెప్పు. హృదయం నుండి ప్రభుతో మాట్లాడు. ఏమని అంటే, దేవా నేను నీకు దూరం అయ్యాను, కానీ మళ్ళీ నీ దగ్గరికి రావాలని ఉంది అని. అప్పుడు ప్రభు అంటాడు, విరిగిన హృదయం ఉన్నవారికి యెహోవా సమీపంగా ఉంటాడు అని. ఈ విషయాన్ని మనం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో గమనిస్తాం. అలాగే చివరిగా, నీవు తిరిగిరా, నేను నీ దగ్గరకు వస్తాను అని మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజే ఇప్పుడే ఒక చిన్న నిర్ణయం తీసుకో. ఎందుకు అనంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంకా నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇప్పటి వరకు వాక్యాన్ని విన్న మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి ప్రభువా, ఇంతవరకు ఎంతమంది అయితే తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభువా వాళ్ళు ఉన్న పరిస్థితిని తెలుసుకొని నిజంగా పశ్చాత్తాప హృదయాలతో నీ వద్దకు రావాలని ఎంతమంది అయితే ఆశపడుతూ ఉన్నారో దేవా, బిడ్డల్ని మీరు దర్శించండి. వాళ్ళందరినీ అంగీకరించి ప్రభువా సంతోషంతో మరలా మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకొని మీ సన్నిధానంలో నీ పని చేయడానికి వాళ్ళని పాత్రలుగా వాడుకోమని ప్రభు అయిన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.